తీసుకోవాలా? రైళ్ళకి ఈ ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళది ఆల్రెడీ సిస్టమ్తోనే నడుస్తుంది. ఎయిర్పోర్ట్లకు వచ్చాడు ప్రైవేట్ అంటే రైల్వేది ప్రభుత్వ రంగ సంస్థ. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది, ప్రతి రాజకీయ పార్టీ కూడా నేర్చుకోవాల్సింది, మోనోపోలీ ఉండకూడదు ఎక్కడా కూడా. ఇప్పుడు మనం కనీస మద్దతు ధర ఎందుకు ప్రకటిస్తాం? ఒరిజినల్గా రైతుకి 2,500 వస్తే లాభం, కనీసం 2,200 వస్తే లాభం ఓ టన్నుకి. అలా కాకుండా అతనికి 1,500 వస్తే నష్టం. కాబట్టి మనం ఏం చేస్తుంది ప్రభుత్వం? 1,800 కనీస మద్దతు ధర చెప్తుంది. ఇప్పుడు 2,200 ఎంతో చేస్తుంది. ఆ కనీస మద్దతు దగ్గర ప్రభుత్వం కొంటుందన్నప్పుడు కనీసం 2,100 పెట్టి కొంటాడు బ్రోకర్, దళారి. ఇది ప్రాసెస్. అంటే కనీస మద్దతు ధర దగ్గర అక్కడ. అట్లాగే అంటే ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ప్రభుత్వం కూడా కొంటుంది అన్నప్పుడు, అంటే కొనేవాడు ఉన్నాడు అన్నప్పుడు మోనోపోలీ కుదరదు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఇది వరకు ఉండేది, సరే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, కానీ ప్రైవేట్ వాటి తట్టుకునేంతట లేవు. ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఉండాలి, మోనోపోలీ అప్పుడు ఆగుతుంది. ప్రభుత్వ రంగ తరపున 1,000 విమానాలు ఉన్నాయి, వీడు ఎట్లా స్ట్రైక్ చేస్తే ఇక్కడ ఇస్తాడు. నిన్న ప్రభుత్వ రంగమే దిగింది, బస్సులు పెట్టారు అక్కడి నుంచి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్లీపర్ బస్సులు, రైళ్లు పెట్టారు అర్జెంటుగా, ప్రీమియం తత్కాల్స్. చివరికి ప్రభుత్వ రంగం దగ్గరికి పరిగెత్తుకు రావాల్సి వచ్చింది. అలాగా విమానయాన రంగంలో కూడా ప్రైవేట్తో పాటు ప్రభుత్వది కూడా ఉండాలి అన్నది ఇక్కడ నేర్పిన పాఠం. ఇదివరకు ఎయిర్ ఇండియా ప్రభుత్వం దాన్ని టాటా వాడు కొనుక్కున్నాడు.